హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో పప్పు ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ముందుగా పప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకొని చూడండి, ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 4-5 వెల్లుల్లి తీసుకోవాలండి. కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకోండి. ఈ దంచుకున్న వెల్లుల్లిని నూనెలో వేసుకోండి. ఇది కొద్దిగా వేగాలండి వెల్లుల్లిపాయలు. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు తీసుకోండి. కాగిన నూనెలో అయితే వేసుకోవాలి జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిర్చి అండి, అవి కూడా వేసుకోవాలి. ఇంకా మనకి పప్పులో పచ్చిమిర్చి అండి, కారం ఏమి యూజ్ చేయము. ఇంకా ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది, అందుకనేసి కొన్ని ఎక్కువ తీసుకున్నాము పచ్చిమిర్చి. మనం రోజు చేసుకునే పప్పులాగా ఉండదండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూరని శుభ్రంగా కడుక్కోవాలండి. దాంట్లో ఏదైనా మట్టి ఉంటే పోతుంది. మంచిగా 2-3 సార్లు కడగండి. కడిగి పక్కనైతే పెట్టుకోండి పాలకూరని. ఇప్పుడు ఇవైతే మగ్గిపోయాయండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాలండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి టమాటాలని. చూడండి, మగ్గిపోయాయి. ఇప్పుడు పాలకూర వేసుకోండి. కడిగి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. పాలకూర అంతా ఒకసారి కలిపేయండి, మగ్గుతుంది. ఈ మగ్గిన పాలకూరని మనం ఉడకబెట్టుకున్న పప్పులో వేసుకోవాలండి. ఈ పోపుని మొత్తాన్ని ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టాం కదా పప్పు, దాంట్లో వేసుకోవాలి ఇది మొత్తాన్ని. ఒక 2 నిమిషాలు మూత పెడితే దగ్గరికి అయిపోతుందండి పాలకూర మొత్తము. చాలా డిఫరెంట్గా ఉంటుందండి పప్పు. ఇది ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు. చూడండి, ఇలా కలిపేసుకోవాలి ఆ పోపుని పప్పులో. ఒక 2 నిమిషాలు మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకోవాలండి ఈ పప్పులోనే. అంతే అండి, రెడీ అయిపోయింది ఆంధ్ర స్టైల్ పాలకూర పప్పు. చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో.